హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. మా అమ్మ అయితే ఊరు నుండి అయితే వచ్చేసిందనమాట. ఇంకా మా కోసం ఏమేమి తీసుకొచ్చిందో వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇంకా అమ్మ పని దగ్గర నుండి అయితే అక్క దగ్గరికి అయితే వెళ్ళింది. రీజన్ ఏంటి అని అంటే అక్క వాళ్ళ అత్తకి హెల్త్ బాగాలేదు. ఇంకా పలకరించడానికి అయితే వెళ్ళింది. ఇంకా అటు నుండి అయితే మా ఇంటికి అయితే వచ్చేసిందనమాట చూసి వెళ్దామని. ఇంక ఇక్కడ మా చిన్న పాప అయితే మంచి నిద్రలో అయితే ఉంది. మార్నింగ్ 9:30కి అట్లా పడుకుంది. ఇప్పుడు టైం 1:30 అట్లా అవుతుంది. ఎంత లేవమన్నా లేవట్లేదు. ఇంకా కరెక్ట్ టైంకి అయితే అమ్మ అయితే వచ్చేసింది. అమ్మమ్మ వచ్చింది చింటూ అనగానే టక్కన లేచిందనమాట. ఎక్కడ ఉందనగానే డోర్ సైడ్ ఉందని అయితే చూపిస్తుంది. ఇంకా అమ్మమ్మని చూడంగానే ఎక్కడ లేని సంతోషం అసలుకి. అమ్మమ్మ అంటే పంచ ప్రాణాలు మా ఇద్దరు పిల్లలకి. అంత ఇష్టం అనమాట అమ్మమ్మ అంటే. అమ్మమ్మ ఉంటే చాలు ఇంకా నన్ను కూడా పక్కన పెట్టేస్తుంది, అంత ఇష్టం. ఇంకా అమ్మమ్మ రాగానే ఇద్దరైతే ఇక కిచెన్లో కూర్చొని అయితే ముచ్చట్లు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చినా మా అమ్మ కిచెన్లోనే ఉంటుంది, కిచెన్లోనే కూర్చుంటుంది అనమాట. ఇంక ఇద్దరైతే ఇక్కడైతే ముచ్చట్లు పెడుతున్నారు. మా చిన్న పాపకి అయితే ఫుల్ ఫీవర్ ఉండే, నాకైతే తగ్గిపోయింది. ఇంకా మా చిన్న పాపకి తగ్గలేదు. ఇంకా ఫేస్ అంతా అట్లా అయిపోయింది. మా అయితే అడుగుతుంది, జ్వరం వచ్చిందని అయితే చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మమ్మకి. ఇంకా అమ్మ ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే నోట్బుక్స్ అయితే తీసుకొచ్చింది మా పెద్ద పాప కోసం అని అయితే. ఇంకా కొన్ని చిన్న చేపలు, కొన్ని పెద్ద చేపలు అయితే తీసుకొచ్చింది అనమాట. కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకొచ్చింది అక్క వాళ్ళ చెట్టువే. ఇంకా గోరింటాకు కూడా తీసుకొచ్చింది. ఇంకా మేమైతే ఆషాఢంలో అయితే గోరింటాకు అయితే పెట్టుకోలేదు, అస్సలు దొరకలేదు, గోరింటాకే దొరకలేదు. ఇంక ఇక్కడ కూరగాయల షాప్ దగ్గర గోరింటాకు అమ్మినుండే లాస్ట్ ఇయర్. ఈసారి వెళ్ళినాం కూడా ఇంకా వాళ్ళు కూడా అమ్మలేదంట, వాళ్ళకు కూడా దొరకలేదంట. ఇంకా అట్లని ఊరి నుండి అయితే గోరింటాకు కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా మా చిన్న పాపకి బాగా జ్వరం దగ్గైతే ఉంది కదా, అమ్మ రాగానే బనానా తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. నేనైతే ఆ బనానాలు దాచిపెట్టిన, చూసి వెతికి మరీ తీసుకొని తింటుంది. ఇంకా ఊరి నుండి వచ్చేటప్పుడు ఈ చేపలలో పసుపు ఉప్పు అయితే కలిపి అయితే తీసుకొచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా కడిగిందనమాట. ఇంకా ఫ్రై కోసం అయితే మసాలా అంతా ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట. కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కొంచెం అదంతా వేసి అయితే ముక్కలకు అన్నీ పట్టించి అయితే పక్కన పెట్టేసినాం, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇంకొంచెం అయితే పులుసు అయితే చేసుకున్నాం అనమాట. ఇంక ఈవినింగ్ 4:30కి అయితే మా పెద్ద పాపనైతే స్కూల్ నుండి అయితే తీసుకొస్తున్నాను. ఇంకా ఫోన్ ఎందుకు తీసుకొచ్చినావు, ఫోన్ ఇంట్లోనే పెడతావు కదా చింటూ, ఇంట్లో పడుకుంటా అని క్వశ్చన్ అయితే వేస్తుంది నాకు. అంటే నేను ఫోన్ తీసుకెళ్ళిన ఆ రోజు స్కూల్కి, అయితే అమ్మమ్మ వచ్చింది కదా అని అయితే అంటుంది. ఇంక ఇక్కడైతే మా పెద్ద పాప అయితే చెప్పులు అయితే చూపిస్తుంది. ఈ చెప్పులు ఎవరివి, అమ్మమ్మవే కదా అని అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా షూస్ ఇప్పుకుంటూ అయితే బెడ్రూమ్లోకి అయితే చూస్తుంది ఎక్కడ ఉందా అని అయితే. ఇంకా అప్పటికి మా చిన్న పాప వచ్చి అయితే అమ్మమ్మ వచ్చింది అని అయితే చెప్పేసింది. ఇంకా వీళ్ళైతే అమ్మమ్మ అయితే తలుపు వెనక దాచుకుందని అయితే వెళ్ళి చూపిస్తుంది అనమాట. ఇంకా నేను డైలీ మా చిన్న పాప ఇంట్లో పడుకున్నప్పుడు వీడియో కాల్ చేసి అయితే నేను మా పెద్ద పాపని తీసుకోవడానికి అయితే వెళ్ళిన. ఇంకా నువ్వు ఫోన్ ఎందుకు తీసుకొచ్చినావు అయితే క్వశ్చన్ చేస్తుంది అనమాట అది. ఇంకా చేపల పులుసు అయిపోయిన తర్వాత అయితే నేనైతే కొంచెం చేపల పులుసు వేసుకొని అయితే కొంచెం అన్నంలో పెట్టుకొని కొంచెం చేపల పులుసు వేసుకొని అయితే తిన్నాను అనమాట. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. నాకు చేపల పులుసు అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టము. ఇంకా నేను ఇక్కడ కొంచెం అన్నం తిన్న తర్వాత మా పిల్లలకి చేపలు తింటా అంటే మా జాగ్రత్తగా ముళ్ళులు ఉన్నాయా లేవా అని చూసి వెతికి అయితే ఇస్తున్నాను అనమాట. మా పిల్లలు కూడా చేపలు మంచిగా తింటారు. చూడండి ఎట్లా చేతులు చాపుతున్నారు, నాకు పెట్టు అని. ఇంకా వాళ్ళు కూడా 2 పీసెస్ అయితే తిన్నారు మంచిగా. ఇంకా తర్వాత నైట్ అయితే బావ ఇంటికి రాగానే, మా బావకి ఫిష్ అంటే ఇష్టం కాబట్టి, ఫ్రై ఇష్టం కాబట్టి కొన్ని అయితే ఫ్రై అయితే చేసేసినాము పెద్ద చేపలు, కొన్ని చిన్న చేపలు కూడా ఫ్రై చేసినాం అనమాట. నైట్ కూడా కొంచెం టమాటా చారు చేసుకుని అయితే ఈ ఫ్రై వేసుకొని అయితే తిన్నాం అనమాట. ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.